మంత్రి పొంగూరు నారాయణపై రెడ్ క్రాస్ చైర్మన్ గా ఎమ్మెల్సీగా ఉన్న పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విమర్శలు చేయడం హాస్యాస్పదమని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఎద్దేవా చేశారు. నెల్లూరులోని నుడా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆకాశం మీద ఉమ్మేస్తే తిరిగి వారి ముఖానే పడుతుందని ఘాటుగా వ్యాఖ్యానించారు. నెల్లూరు నగరాభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మంత్రి నారాయణపై విమర్శలు చేస్తే ప్రజలు అసహ్యించుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్ క్రాస్లో జరిగిన అవినీతి అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని కోటంరెడ్డి మీడియాకు తెలిపారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా నారాయణ గారిని ఏం చేయలేరు. వాళ్ళు విమర్శలు చేస్తే ఆకాశం మీద ఉమ్మేసినట్టే. చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు చిన్న చిన్న విమర్శలు చేస్తే ఆకాశం మీద ఉమ్మేస్తే ఏమవుద్ది? వాళ్ళ మొక్కనే పడుద్ది. అదే పరిస్థితి అవుద్దని ఆయన హెచ్చరిస్తున్నాం. అదే రకంగా చూస్తే ఈరోజు ఎంఎల్జీ లేఅవుట్ల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతున్నాం. మేమందరం కూడా మేము కలెక్టర్ గారితో మాడాం, మంత్రి గారితో చెప్పాం. గవర్నమెంట్ స్థలాలు తీసుకొని లేఅవుట్లు వేసి దాంట్లో ఒక మధ్యతరగతి కుటుంబీకులకు కూడా దాంట్లో తగ్గించి ఇచ్చేదానికి మేము బిల్డింగ్లు కూడా కట్టేటువంటి ఇది కూడా సౌకర్యం నోడాకుంది. అపార్ట్మెంట్ టైపులో కూడా అది కూడా ఆలోచన చేస్తున్నాం. ముందు ఆదాయాన్ని పెంచుకునే దాంట్లో ప్రయత్నంలో ఉన్నాం. అదే రకంగా లేఅవుట్లు వేయడం, వాటి ద్వారా మేము డబ్బు సంపాదించడం కూడా. అదే రకంగా ప్రజలకి ఎక్కడ రోడ్లు లేవో, ఏ నియోజకవర్గాల కాలువలు లేవో ఇవన్నీ కూడా చూసి మేము చేయాలని ఎంఏజీ లేఅవుట్ల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టాం. దానికి మా వీసీ గారు దాన్ని కలెక్టర్తో మాట్లాడుతున్నారు. మా టౌన్ ప్లానింగ్ కూడా చాలా హుషారుగా పనిచేస్తుంది. అదే రకంగా చూస్తే ఈరోజు నారాయణ గారు ఇంట్రెస్ట్ రాత్రి కూడా మాడాను నేను ఫోన్లో నారాయణ గారిని, మాకు ఎక్కువ భూములు ఇప్పించండి, మేము ముందు మాకు ఆర్థికంగా పూర్తిగా డల్గా ఉన్నాం, 70 లక్షలు మాత్రమే మాకు బ్యాలెన్స్ ఉంది, ఇది మేము పెంచుకోవాలంటే మేము ఎంఏజీ లేఅవుట్లు వేయాలని చెప్పి అనడం జరిగింది. ఆయన కలెక్టర్తో కూడా నేను ఆల్రెడీ మాట్లాడినాను, మా వీసీ గారు మాట్లాడారు, మేము మాట్లాడుతున్నాం. అంతా ఆదాయాన్ని పెంచుకుంటాం. ఈ రాష్ట్రంలో మాకుండే మంచి ఆఫీసర్లతో ఇంజనీరింగ్ సెక్షన్ కానివ్వండి, ఒక టౌన్ ప్లానింగ్ కానివ్వండి, వీసీ కానీ ఉండే మంచి ఆఫీసర్లతో నెంబర్ 1 నెల్లూరులో నుడాను తయారు చేయబోతున్నాం. ఎక్కడ చూసినా అందమైన నెల్లూరు, ఐ లవ్ నెల్లూరు, ఐ లవ్ నెల్లూరు జిల్లా. ఏ ఊరికి ఆ ఊరు ఐ లవ్ అని చెప్పి బోర్డు పెట్టాలి. నారాయణ గారు చేసేటటువంటి మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ అనే కార్యక్రమంలో మేము కూడా ఆయన అడుగులో అడుగు వేస్తూ నుడా కూడా ఆయన సహకరిస్తూ ఒక నెల్లూరు జిల్లాని ఈ రాష్ట్రంలోనే నెంబర్ 1గా తెస్తామని కూడా మీకు తెలియజేస్తూ మరొక్కసారి అక్రమ లేఅవుట్ ధరలు తెస్తున్నాం. మిమ్మల్ని ఇప్పటికీ మిత్రులుగానే చూస్తున్నాం. ఆల్రెడీ నోటీసులు ఇచ్చేసాం, స్టార్ట్ అయిపోయింది. ఇస్తామని చెప్పడం కాదు, ఇవ్వటం స్టార్ట్ అయిపోయింది. మేము పూర్తి చేసేస్తున్నాం. తొందరగా మీరు దాన్ని కరెక్ట్ చేసుకోకపోతే తీవ్రంగా నష్టపోతారు. మీ మీద కఠిన చర్యలు తప్పవు. గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే పక్కన పెట్టేయండి, లేకుంటే మేమే తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే మీ మీద పోలీస్ కేసు కూడా పెట్టడం జరుగుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. మీరు అతి త్వరలో మీ లేఅవుట్లు అన్నీ, లేఅవుట్లే కాదు బిల్డింగులు కూడా మొత్తం పర్మిషన్ లేని అన్నీ కూడా మీరు వాటికి అనుమతులు తీసుకొని మిమ్మల్ని శుద్ధంగా ఉండమని కోరుకుంటున్నాం. లేని పరిస్థితుల్లో ఉక్కు పాదం మోపుతామని కూడా మీ అందరూ తెలియజేస్తున్నాం. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీస్ దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. డాక్టర్ జెడ్ సిద్ధు నిఖిత్, డయాబెటీస్, థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్. షుగర్, థైరాయిడ్, పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు, పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును. డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి, డెర్మటాలజిస్ట్. అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం. మొటిమలు, మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్. మంగుకు, చర్మకాంతికి చికిత్స. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీసు దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు.